హలో అండి. ఈరోజు వీడియో మనకి సోప్స్ ప్యాకింగ్. ఒకరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. స్టూడెంట్ ఏం కాదు, సబ్స్క్రైబరే. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, నాకు కుదరక చేయట్లేదు. సోప్స్ ఎలా ప్యాక్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చూసారా, పౌడర్ సరిగా మిక్స్ అవ్వకపోతే ఇలా వస్తుంది. నాకు కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి. నేను ఇలా జరిగినవన్నీ ఆర్డర్స్కి ఇవ్వకుండా ఇంట్లో పెట్టుకుంటాను అనమాట. ఇలా వాడడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ మనం బయట ఇచ్చేవి పర్ఫెక్ట్గా లేనప్పుడు బయట ఇవ్వకుండా ఇలా ఇంట్లోకి పెట్టేసుకుంటాను. హడావిడిగా చేసినప్పుడు అలా అవుతూ ఉంటాయి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ చేయాలి సోప్స్ అంటే క్లింగ్ ర్యాప్ అండి. కంపల్సరీగా క్లింగ్ ర్యాప్ కావాలి. నా దగ్గర వేరే సోప్స్ స్టాక్ లేవు, ఉన్న వాటితో చేసి చూపిస్తున్నాను. ఇది క్లింగ్ ర్యాప్. మీకు ఇలా రోల్ దొరుకుతుంది, మీకు స్టేషనరీస్లో దొరుకుతుంది బయట, లేదంటే ఆన్లైన్లో అమెజాన్లో కూడా దొరుకుతుంది. అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ మనం షీట్ ఇలా ఈ క్లింగ్ ర్యాప్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సోప్ ఉంటుంది కదా, దీన్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఇది అప్పర్ సైడ్ కదా, ఇది కింద పార్ట్, ఇది పైన. ఈ అప్పర్ పార్ట్ని ఇలా బోర్లించి పెట్టుకోవాలి. సోప్ కరెక్ట్గా చెప్పాలంటే పెట్టుకొని ఇది ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కట్ చేసుకోండి. సరిగ్గా కట్ అవ్వట్లేదు. ఓకే, కట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా క్లోజ్ అయిపోవాలండి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. ఓకే, అండ్ మీరు సోప్స్ ర్యాప్ చేసుకునేటప్పుడు సోప్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, వేడిగా ఉన్న సోప్ని ర్యాప్ చేయొద్దు. చూసారా, ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత మీరు బాక్స్లో పెట్టుకుంటారా లేదా డైరెక్ట్గా దీనికే స్టిక్కర్ వేసుకుంటారా అన్నది మీ చాయిస్. ఓకే, ఇదైతే కంపల్సరీగా చేయాలి. అండ్ బటర్ పేపర్స్ వాడచ్చా అని అడుగుతున్నారు. బటర్ పేపర్స్ వాడకండి, ఎందుకంటే మనకి సోప్స్లో ఆయిల్స్ ఉంటాయి కదా, ఆ బటర్ పేపర్ ఆయిల్ని పీల్చే అవకాశం ఉంటుంది అండ్ లుక్ బాగుండదు. ఎప్పుడైతే ఆయిల్ పీల్చుకుంటుందో బటర్ పేపర్ మనకి లుక్ సరిగా ఉండదు. క్లింగ్ ర్యాప్ బెస్ట్ అనమాట. అండ్ డైరెక్ట్ బాక్స్లో పెట్టచ్చా అంటున్నారు, అలా కూడా వద్దండి. బాక్స్ కూడా ఆయిల్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి డైరెక్ట్ బాక్స్లో కూడా పెట్టద్దు. ఈ సోప్స్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత Q&A సెషన్ ఒకటి చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనల్ని అడిగిన క్వశ్చన్స్ అవి ఉన్నాయి కదా, అవి ఆన్సర్ చేస్తాను. నేను ఈ వీడియో ఎడిటింగ్ అది చేయడానికి టైం ఉండకపోవచ్చండి, డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఇలాగే పోస్ట్ చేసేస్తాను. నేను మోర్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. ఎడిటింగ్, ఈ హైలైట్స్ ఇవన్నీ చేయడానికి అంత టైం ఉండట్లేదు. ఇది కూడా క్లింగ్ ర్యాప్ అయిపోయింది. వెనకాల కంప్లీట్గా క్లోజ్ చేయండి, నేను హడావిడిగా చూపిస్తున్నాను. ఓకే, తర్వాత ఇలా స్టిక్కర్స్ ఉంటాయి కదా, మీ బ్రాండ్ నేమ్ మీరు ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ స్టిక్కర్స్ మీ సోప్ సైజ్ని బట్టి, ఇది పెద్దదైంది, మీరు ఇంకొంచెం చిన్నది ప్రింట్ చేయించుకొని ఇట్లా స్టిక్ చేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ మీ దగ్గర బాక్సెస్ ఉంటే క్లింగ్ ర్యాప్ వేసిన తర్వాత బాక్స్లో పెట్టేసుకొని బాక్స్ పైన స్టిక్కర్ అంటించుకోవచ్చు. లేదు ఇలా డైరెక్ట్గా ఇవ్వాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. అండ్ మీ దగ్గర జూట్ థ్రెడ్స్ ఉంటాయి చూసారా, ఆ థ్రెడ్ ఉంటే అది కూడా కట్టచ్చు, కడితే లుక్ బాగుంటుంది. నేను ఒకదానికి కట్టి చూపిస్తాను. బ్రౌన్ బాక్సెస్ అయితే ఇంకా బాగుంటుంది, జూట్ థ్రెడ్ కడితే. బ్రౌన్ బాక్సెస్ కాకుండా వేరే బాక్సెస్ అయితే అంత లుక్ రాదు. ఓకేనా. నెక్స్ట్ Q&A సెషన్ చూద్దాము. ఇది అండి, నా దగ్గర ఈ స్టిక్కర్ ఉంది, ఇది వేసాను. మీకు ఒకవేళ పిల్లలకి ఎవరికన్నా ఇస్తున్నారనుకోండి, లేదంటే బర్త్డే పార్టీస్కి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తున్నారనుకోండి, థీమ్కి తగ్గట్లుగా పెప్పా పిగ్ థీమ్ బర్త్డే పార్టీ అనుకోండి, పెప్పా పిగ్ స్టిక్కర్ ప్రింట్ చేయించేసి స్టిక్ చేసేయండి, సరిపోతుంది. ఓకే, ఏదైనా వేసుకోవచ్చు, మీ బ్రాండ్ నేము, మీ ఫోన్ నంబరు, లేదంటే సోప్ నేము, ఏ సోప్, అలోవెరా సోపా, ఉప్టన్ సోపా, అట్లాగా. ఓకేనా. ఇప్పుడు Q&A చూద్దాము. ఇది నేను లాస్ట్ వీక్ కాదు, ఈ వీక్లో పెట్టినట్టున్నాను. షాంపూ బార్స్ గురించి పెట్టాను కదా వీడియో,
ఆ వీడియోలో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తానండి. నేను వీడియోలో మందార ఆకుల పొడి అని మెన్షన్ చేశాను, ఒక చోట మిస్టేక్గా అలా చెప్పానండి, మందార పూల పొడి వేశాను. నెక్స్ట్ దీన్ని సిండెట్ బార్ అనుకోవచ్చా అన్నారు ఒకరు, నాగమహాలక్ష్మి గారు. ఇది సిండెట్ బారేనండి, అది ఫేస్కి యూస్ చేసేది, ఫేస్ అండ్ బాడీకి, ఇదేమో హెయిర్కి యూస్ చేసేది. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి చెప్పండి ప్లీజ్ అని వనిత గారు అడిగారు. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే అండి, సారం తెలుగులో చెప్పాలంటే. అంటే ఇప్పుడు మనం మందార పూలు అనుకోండి, సపోజ్ పూలు కానీ ఆకులు కానీ వాటిని నీళ్ళల్లో మరిగించి వడకట్టేసిన తర్వాత వచ్చే నీళ్లు ఉంటాయి చూసారా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ అని అంటారు. ఓకే, ఇప్పుడు టీని మరిగించామనుకోండి, నీళ్ళల్లో టీ పొడి వేసి మరిగించి వడపోసామనుకోండి, డికాక్షన్ అంటాం కదా, డికాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, టీ ఎక్స్ట్రాక్ట్ అనమాట. అట్లాగా దేన్నైనా నీళ్ళల్లో మరిగించి వడపోసిన తర్వాత వచ్చే నీటిని ఎక్స్ట్రాక్ట్ అని అంటారు. సో మనం ఇంట్లో చేసుకుంటే, బట్ మనకి కమర్షియల్గా దొరికే ఎక్స్ట్రాక్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, అవి కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారు, బట్ ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి మనకి బయట దొరికేవి. ఓకేనా. నెక్స్ట్, హాయ్, ఎనీ అదర్ పాలిక్వాటర్నియం 7 సబ్స్టిట్యూట్ ప్లీజ్. పాలిక్వాటర్నియం 7కి సబ్స్టిట్యూట్ అంటే మళ్ళీ పాలిక్వాటే తీసుకోవాల్సి వస్తుందండి. మీరు ఒకవేళ కావాలి అంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే హనీ క్వాట్ అని ఉంటుంది. అండ్ ఈ క్వాటర్నియం అనేవి వచ్చేవన్నీ కండిషనింగ్ ఏజెంట్స్ అనమాట. హనీ క్వాట్ అని కూడా దొరుకుతుంది. మీరు పాలిక్వాట్ తెచ్చుకోవడానికే ఇబ్బంది పడితే హనీ క్వాట్ ఇంకా కొంచెం రేర్గా దొరుకుతుంది. సో మీరు స్కిప్ చేసినా కూడా ఓకే అండి, మీకు వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేసేయండి. కొంచెం కండిషనింగ్ ప్రాపర్టీ తగ్గుతుంది, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఆల్రెడీ BTMS 50 వేసాం కాబట్టి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. హాయ్ అండి, మీ సోప్ మేకింగ్ వీడియోస్ అన్నీ చూసాను, నేను ట్రై చేశాను, సోప్స్ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ అండి. చాక్లెట్ మేకింగ్ చూపించండి. డెఫినెట్లీ అండి, కొంచెం టైం సెట్ చేసుకొని ఆ ఛానల్లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. pH వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు అన్నారు కదా, అది ఎలా చేయాలో చూపించండి, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఇప్పుడు మాత్రం బ్రీఫ్గా చెప్తాను. ఒకవేళ pH మనకి ఎక్కువ ఉందనుకోండి, ఓకే, ఎక్కువ ఉంటే మనం తగ్గించాలి అంటే ఎసిడిక్ సబ్స్టాన్స్ ఏదన్నా యాడ్ చేయాలి. ఎసిడిక్ సబ్స్టాన్స్ యాడ్ చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అండి. సో మన ఫార్ములేషన్కి సిట్రిక్ యాసిడ్ కొంచెం వేసుకుంటూ చెక్ చేసుకుంటే మనకి pH తగ్గుతూ ఉంటుంది అనమాట. మనకి రిక్వైర్డ్ pH వచ్చిన తర్వాత సిట్రిక్ యాసిడ్ యాడ్ చేయడం ఆపేసేయాలి. ఒకవేళ pH మనకు కావాల్సిన దానికంటే తక్కువ ఉందనుకోండి, పెంచాలి అంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చండి. బేకింగ్ సోడా కూడా అంతే, కొంచెం వేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకొని pH టెస్ట్ చేసుకుంటూ మనకి డిసైడ్ pH వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ బేకింగ్ సోడా లేదు అనుకుంటే బేకింగ్ సోడానే ఈజీగా ఉంటుంది, ట్రైఇథనాల్ అమైన్ అని ఉంటుంది, అది ఇంకా బెస్ట్. బేకింగ్ సోడా అనేది ఒక్కొక్కసారి స్కిన్కి ఇరిటేషన్ అది కలిగించవచ్చు. ట్రైఇథనాల్ అమైన్ ఉంటే కనుక అది pH ఎక్కువ ఉంటుంది దానికి, సో అది యాడ్ చేసి కూడా pH మనం పెంచుకోవచ్చు. మ్యామ్, ఈ షాంపూ బార్స్లో వేసిన కండిషనర్స్ 2 మీరు చెప్పిన షాంపూ బార్స్లో కూడా కండిషనర్స్గా వాడచ్చా? ఓకే, షాంపూ బేస్ అనబోయి తను బార్స్ అన్నారు. ఈ కండిషనర్స్ నేను చెప్పిన షాంపూ బేస్లో కూడా వేసుకోవచ్చు అండి. షాంపూ బేస్ క్లాస్ తీసుకున్నాను, దాంట్లో నేను కండిషనర్స్ వాడకుండా బేసిక్ షాంపూ బేస్ అనే క్లాస్ ఒకటి తీసుకున్నాను. బేసిక్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న షాంపూ బేస్, దాంట్లో వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వేసుకోవచ్చండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని Q&A చేద్దామండి. వీడియో లెంగ్తీ అయిపోతే మీకు బోర్ కొడుతుందని చెప్పి నేను చేయట్లేదు. ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్స్లో అడగండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.